నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మన రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంట్ల పథకం కింద మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం కేటాయించింది. దానివల్ల ఎందరో ఆటో కార్మికులు రోడ్ల మీదకి వచ్చిన ఆ పరిస్థితి మనకు గత సంవత్సరం నుంచి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ఆటో కార్మికులని ఆదుకున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే గత 2 అసెంబ్లీ సెక్షన్లో కూడా, గతంలో జరిగిన అసెంబ్లీ సెక్షన్లో కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెక్షన్లో కావచ్చు, ఎక్కడ కూడా ఆటో యూనియన్ల గురించి కావచ్చు, లేకపోతే ఆటో కార్మికుల గురించి కావచ్చు, ఎక్కడ కూడా పట్టించుకున్న వైనం మనకు కనిపించినట్టు మనకు తెలుస్తలేదు. మాట్లాడదాం వాళ్ళతో, నిజంగా వాళ్ళకున్న కష్టాలు ఏంటిది, ఎందుకు ప్రభుత్వం వల్ల ఎందుకు పట్టించుకుంటలేదు, ఉచిత బస్ ప్రయాణం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము ఫైనాన్సులు కట్టుకోలేకపోతున్నాం అని చెప్తున్న వాళ్ళ గురించి ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకులు, ఎన్నో నిరసనలు తెలిపినా సరే కానీ ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎక్కడ ప్రస్తావిస్తలేరు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనతో పాటు ఆటో యూనియన్ జేఏసీ వెంకటేశ్వర గారు ఉన్నారు. అన్న, ఏంటి గత అసెంబ్లీ సెక్షన్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెక్షన్లో కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వం మీ గురించి మాట్లాడిన వైనం కూడా కనిపిస్తలేదు. మీరు కూడా చూస్తున్నట్టు అసెంబ్లీ ఎలక్షన్ చూస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తుంది. ఆనాడు ప్రభుత్వంలో వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి ఆటో సంఘాలుగా అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెడచెవిన పెట్టడం జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూడా అనేక మంది ఎమ్మెల్యేలు, పార్టీలు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు మీద వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్న తప్ప స్పందన లేదు. ఏమైనా మాట్లాడితే మేము ఇవాళ ఆటో డ్రైవర్లు మా తెలంగాణ బిడ్డలు ఆదుకుంటామని చెప్పి ఒక బూటకం మాటలు తప్ప, పత్రికా మాటలు తప్ప ఎక్కడ ఆదుకున్న దాఖలా లేవు. సంవత్సరం అవుతుంది. మేము 7వ తారీఖు ఇప్పుడు మీరు ఏదైతే నిరసన తెలుపుతున్న ప్రతిసారి వాళ్ళు సంవత్సరానికి రవాణా శాఖ మంత్రి గారు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు, నాయకులు కావచ్చు, సంవత్సరానికి 10,000 12,000 మీకు ఇస్తా అంటారు కదా, నిజంగా అవన్నీ సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. 12,000 దేవుడు ఎరుగు. ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించిన దాఖలాలు పోలే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నది, అది పెద్ద సమస్య కాదు, ప్రభుత్వానికి బడ్డనే కాదు. ఇలా ఆటోమేటిక్ ఛార్జీలు పెంచుతుంది, ప్రభుత్వానికి బడ్డనే కాదు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ చెప్పాలంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అయినా ఆ రోజు ఆటో డ్రైవర్లకు ఏదైతే రోడ్ ట్యాక్స్ ఉందో రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల ప్రమాదం మీద పెట్టడం జరిగింది. మేము ఉద్యమాలు చేసినప్పుడు అయినా చిన్న చితక సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది. ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. మేము దాన్ని వ్యతిరేకించకపోయినా దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరినీ కూడా ఆదుకుంటాం అన్నది ఇప్పటి వరకు 90 మంది ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఏ ఒక్కరికి వారికి ఆర్థిక సహాయం ఇవ్వలేదు, ఆదుకోలేదు. ఇప్పటికి చిన్న పెద్ద సమస్యలు ఉన్నా కూడా దానితోడు ఏవి పరిష్కరించకపోగా ఇవాళ ఏదో పొల్యూషన్ పేరు మీద ఈ హైదరాబాద్ నగరంలో డీజిల్ ఆటోలను కూడా నిషేధిస్తామని అంటున్నారు. ఇక డీజిల్ ఆటోలు నిషేధించి ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తానంటున్నారు. కాన్సెప్ట్ మంచి అయినా కూడా లక్షలాది మంది ఆటోలు కొనుక్కున్న వాళ్ళ జీవనోపాధి పోతుంది కదా. ఆ కొనుక్కున్న ఆటోలు ఏం కావాలి మరి, అవి ఎవరు కొంటారు, అవి ఎక్కడ వదలాలి? ఇలా ఉన్న సమస్యను కాకుండా లేని సమస్యను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారు ఇది సరైనది కాదు. ఇవాళ దాదాపు 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మననే అడిగాం ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, ఈ ఇన్సూరెన్స్ 3,000 రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుందంటే 7 లక్షల మంది ఏడ తీసుకురావాలని మాట్లాడతాడు. మరి ఏం చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. మరి ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఏదైతే ట్యాంక్ బండ్ వేదికగా సిటీలో మొత్తం డీజిల్ బండ్లు కావచ్చు, ఆటోలు సిటీలో తిరగాల్సిన ముందు సిటీలో తిరగాల్సిన అవసరం లేదు, మేము పూర్తి ఔటర్ రింగ్ రోడ్ బయటనే పెడతామన్న వాళ్ళు, నిజంగానే మీకు మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే స్తోమత ప్రస్తుతం కనిపిస్తుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇప్పుడు ఆటోలు ఏం చేయాలి చెప్పండి? అవి 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు వాల్యూ ఉంటాయి కదా. మా ఆటోలను ఎవరికి అమ్ముకోవాలో ముందు అది చెప్పాలి ప్రభుత్వం. మరి ఆటోలు తీసుకొని ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తారా? అట్లా ఫ్రీ ఇవ్వనివ్వండి, ఫ్రీ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. మరి దీని కొనుక్కోవాలి 3,65,000 రూపాయలు ఆ ఆటో ఖరీదు, అవి నష్టపోవాలి. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? ఆటో డ్రైవర్లు అంటేనే పేదవాడు. ఆ పేదవాడు 50,000, 10,000, 20,000 అప్పు చేసి తెచ్చుకొని ఆటో కొనుక్కొని నెలవారీగా ఫైనాన్సులకు అద్దెలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్నాం. దాన్ని కూడా వీళ్ళని అడ్డువీరుస్తామంటే అంతకంటే చెడు అభిప్రాయం కోట్లేదని చెప్పి మా అభిప్రాయం. ఇప్పుడు బలంగా ప్రచారంలో ఉన్నప్పుడు మీకంటూ రవాణా శాఖ నుంచి చాలా వరకు హామీలు వచ్చినాయి.
సరే అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓటేసిన ఇప్పుడు ఎందుకు ఇంకా కార్మికులని చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు అసెంబ్లీలో, అంటే 2 అసెంబ్లీ సెక్షన్లు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు మీ ఆటో కార్మికుల గురించి, అంటే ఒక చిన్న చూపు అనే ఒక ఆ విధానం కనిపిస్తుందా ప్రస్తుతం? చిన్న చూపు చూస్తే ప్రభుత్వానికే నష్టం. ఇలా వాస్తవం కూడా లక్షలాది మంది కార్మికులు కర్షకులు కూడా ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తే ఇప్పటి సంవత్సరం గడిచింది, ఇంకా 4 ఏళ్ళు. మీరు 4 ఏళ్ళు ఏదో మీద కింద మీద పడి ఉంటుండొచ్చు. తర్వాత ఈ కార్మికులు ఓటు ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు బుద్ధి చెప్తారు కదా. లక్షలాది కార్మికులు విస్మరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఇవాళ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవాళ ఆర్టీసీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ సిబ్బంది కానీ ప్రభుత్వ జీతభత్యాలతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ ఉన్నాయి. ఇవాళ మేము అట్టడుగు ఆటో డ్రైవర్లు ప్రతి గ్రామానికి ఆటో ద్వారా ప్రజల సేవ చేస్తున్నాం. ఇవాళ లక్షలాది మంది వాహనాలు ఉన్నాయి, లక్షలాది మందికి ప్రయాణికుల సౌకర్యం కల్పిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా మమ్మల్ని ఆదుకుని చెప్పండి. ఒక్క పైసా కూడా సంక్షేమాన్ని పెట్టలే. సంక్షేమం ఇవాళ ఆటో డ్రైవరు ఎక్కడైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇవాళ మీరు ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జరిగేది. అలాంటి పరిణామాల్లో రోడ్ల మీద పడుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి. ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. మా ద్వారా అనేకంగా పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అందులోకి వెళ్ళి మాకు సంక్షేమానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టట్లేదంటే అది బాధపడవలసిన విషయం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయిపోయింది డిసెంబర్ 7 నాటికి. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు నాయకులను కలిసారు, ఎన్నిసార్లు అక్కడి నుంచి మీ ఆటో కార్మికులకు ఎంతవరకు భరోసా వచ్చిందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల రోజుల నుండే ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారో ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలుపెట్టారు ఆటో డ్రైవర్లు. ఆ రోజే ప్రభుత్వ అధికారులు చెప్పింది ఏంటంటే జిల్లాల్లో హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతురో సర్వేలు చేపించారు. ఆ సర్వేలో కొంత పర్సెంటేజ్ ఇబ్బంది ఉందనేది ఆటో డ్రైవర్లకు ప్రభుత్వాలు గుర్తించినాయి అధికారుల ద్వారా. కానీ ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పడం మాట తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా కాదు కదా, వాళ్ళు ఒక్క పని కూడా చేసిన దాఖలా లేవు. గతంలో ఉన్న ప్రభుత్వం ఎంతో కొంత చేసేది, వీళ్ళు మొత్తం చేస్తాం. వాళ్ళు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏమైనా మిగిలిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి బోగస్ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, మేము ఆదుకున్నంత కార్మికులని ఏ ప్రభుత్వం గతంలో కూడా ఆదుకోలేదని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చెప్పొచ్చు కదా. 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, పత్రికా ప్రకటనలు తప్ప 7 ఆటో డ్రైవర్లు 7 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఒక్క డ్రైవర్ నన్ను ఆదుకున్నట్టు ఉంటే చెప్పమని చెప్పండి. మేము ఇవాళ ఉద్యమాలు ఎందుకు చేస్తాం చెప్పండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామంటే 6వ తారీఖు చర్చలు అన్నాడు, బోగస్ మాటలు. మేము సమయం వాయిదేసుకోమన్నాడు, వాయిదేసుకున్నాము. ఇవాళ మళ్ళీ 9, 10, 11 తారీఖులో మేము చర్చలు జరుపుతా ఉన్నాడు. అది 11 పోయింది, 15 తారీఖు దాకా అసెంబ్లీ లేదు, 16 నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సందర్భంగా కూడా మేము ఈరోజు పిలిచి మాట్లాడి మా సాధ్యాలైనవి ఇది పరిష్కరిస్తా, ఇది తర్వాత పరిష్కరిస్తా అని చెప్పాలి. అది లేదు, ఆలు లేదు, ఏది లేదు. ఇవాళ చెప్తున్నాడు ఆయన గత ప్రభుత్వం వలనే ఇవాళ 1 సంవత్సరం ఆటో డ్రైవర్లకు మేము 12,000 ఇవ్వలేకమని చెప్తున్నాడు. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల 1 సంవత్సరం ఇవ్వలే కదా, మరి ఇప్పుడైనా ఇస్తారా ఇయ్యరా? 12,000 సరిపోతాయి మీకు ఈ సంవత్సరం? 12,000 కాదు కదా, అది ఏదో మనం ఏంటంటే వాళ్ళు ఇస్తాన్నది. మేము 12,000 కాదు, మేము ఎక్కువ అడిగినాం వాస్తవం కదా. మేము ప్రతి నెల 3,000 ఇవ్వని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రీ బస్ వాళ్ళు నష్టపోయినారు. 3 నెలలు 3,000 కనుక ఇచ్చినట్టయితే ఎంతో కొంత ఆటో డ్రైవర్లకు జీవనోపాధి, అదేవిధంగా ఫిట్నెస్కు, ఇన్సూరెన్స్కు, అదేవిధంగా పర్మిట్ అయిన వాళ్ళు అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతోనే మేము అడిగాము. వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇస్తున్న నెలకు 1,000 రూపాయలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఓట్ల కోసం. పార్లమెంట్ ఎన్నికలప్పుడు పెద్ద ప్రకటనలు చేసిర్రు. మరి ఆ ప్రకటనలు అన్నీ కూడా శూన్యమైనవి. ఏంటంటే ఇది బూటకం. ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు గ్రహిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఓట్లు వస్తాయి. ఇలా అయిపోదు. ఒకసారి గట్టెక్కినాం అనుకుంటే రెండోసారి ఇక ప్రజలు విస్మరిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు తప్ప ఈ పాలకులకు మరొకటి కారణం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఆటో డ్రైవర్ల సంఘాల తరఫున రేపు ఏదైతే మేము 25వ తారీఖు నాడు మేము ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి 25వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆటో సంఘాలు ఆటో డ్రైవర్లందరూ కూడా మేము నిర్వహిస్తున్నాం. దీంట్లో వేలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్ల సమస్యల మీద నిరసన తెలుపు చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆటో సంఘాల జేఏసీ తరఫున ఆటో డ్రైవర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.